ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా రౌడీజం చేస్తున్నావా? ఇంటికి మనుషులతో వచ్చి ఇంట్లో సామాన్లన్నీ బయట పడేసి రౌడీజం చేస్తుంది మీరా తనా? లారమ్మా, నువ్వు వచ్చావా? వస్తావు, నాకు తెలుసులే. ఎంతమంది వచ్చినా నా డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఇంటికి తాళం వేయడం మాత్రం ఆగదు. అమ్మా, మీరే న్యాయం చెప్పండి. చెప్పండి. ఈవిడ చిన్న కూతురికి ఫీజు కట్టాలంటే నేను డబ్బులు ఇచ్చాను. నేనిచ్చిన డబ్బులతోనే కాలేజీలో ఫీజు కట్టి ఎగ్జామ్ రాసింది. అవునా కాదా అడగండి, మీరే అడగండి. అవును, మీరిచ్చిన డబ్బులతోనే ఫీజు కట్టాము. కానీ మాకిచ్చిన గడువు ఇంకా పూర్తి కాలేదు కదమ్మా. గడువా? నేనెప్పుడిచ్చాను? నేను నీకిచ్చిన అప్పు తీర్చలేని పక్షంలో నెల రోజుల్లో ఏ క్షణమన్నా వచ్చి ఇంటిని స్వాధీనం చేసుకోవచ్చు అని నువ్వే వేలి ముద్రలు వేసి మరీ ఇచ్చావు. ఈ డాక్యుమెంట్స్ లో ఉంది. ఇదిగో, కావాలంటే చూసుకో. అయ్యో, సారీ. చదువు రాదు కదా నీకు? నిశాని. లాయరమ్మా, నువ్వు చదువుకున్నావు కదా, తీసుకో, నువ్వు చూడు. అంతా పకడ్బందీగా రాయించుకున్నారు క్రాంతి. మా అమ్మకి చదువు లేకపోవడంతో ఆవిడ్ని మోసం చేసి ఈ డాక్యుమెంట్స్ మీద వేలు ముద్రలు వేయించుకున్నాం. ఈ డాక్యుమెంట్స్ చెల్లవు. పెద్దమ్మా చింపేస్తుంది. అమ్మా, చూసారమ్మా? చూసారమ్మా? ఇదిగో, అప్పడిగేటప్పుడేమో చేతులు కట్టుకొని అడుగుతారు, తిరిగి ఇవ్వమంటే ఇదిగో ఇలా డాక్యుమెంట్స్ చింపి పారేస్తారు. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరిని మోసం చేస్తున్నారో, రౌడీజం చేస్తున్నారో మీరే చెప్పండి. నువ్వు మాకు డబ్బులు ఇచ్చింది మా అమ్మని మోసం చేయడానికి, మా అక్క మీద కక్ష సాధించడానికి. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయిస్తున్నావు. ఏంటమ్మా డాక్యుమెంట్స్ చిరిగిపోయాయని నోరులేస్తుందా? మీ అక్క చింపింది ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాదమ్మా. నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావనే నీకు డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఇచ్చానే. ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్. మీకు మీ డాక్యుమెంట్స్ కావాలంటే మా పెద్దమ్మ ఇచ్చిన డబ్బులు వడ్డీతో సహా మా చేతుల్లో పెట్టండి, లేదంటే నోరు మూసుకుని బయలుదేరండి. ఏంటో బయలుదేరేది? ఏయ్, నా కొడుకునే కొడతావే? రే, చూస్తారేట్రా, దీని సంగతి చూడండి. రండి. ఎవరి సంగతి ఏంటో తేల్చుకో. రండ్రా, కొట్టండి. కొట్టండి రా. క్రాంతి, పెద్దమ్మ కొట్టేస్తుంది. రే, ఇట్లా కాదు గాని పోలీసులకు ఫోన్ చెయ్యి. పోలీసులకు ఫోను. క్రాంతి ఆగు. క్రాంతి ఆగు. క్రాంతి, అదేంటమ్మా
కష్టం వచ్చి పూజ రమ్మంటే వచ్చారు. ఇక్కడికొస్తే మీరింత చులకన చేసి మాట్లాడటం ఏం బాగోలేదు. అయినా పర్మనెంట్గా వాళ్ళేమిక్కడే ఉండిపోరు. త్వరలోనే ఆ ఇంటిని తిరిగి దక్కించుకుంటాం. అప్పుడు వెళ్ళిపోతారు. ఏమండి, మా వాళ్ళు మనతో ఉండటానికి వీల్లేదా? మీరు చెప్పండి. అది వాడు చెప్పేదేంటి? నేను చెప్తున్నాను కదా. అత్తయ్య ఒక్క నిమిషం. నేను వాళ్ళకి చెప్పాను అత్తయ్య, మీ కష్టం తీరేంత వరకు మా ఇంట్లోనే ఉండండి అని. మరి నా మాట ఏంటి? ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళిద్దరూ ఎక్కువైపోయారా మీకు? అయినా వాళ్ళేం పరాయి వాళ్ళు కాదు కదా. మనతో పాటు ఉంటే ఏంటి ప్రాబ్లం? అంటే మేము వాళ్ళు ఒకటేనా? తేడా ఏంటి? తేడా ఏంటా? అంటే వాళ్ళకి మాకు తేడా లేదా? ఏం మాట్లాడుతుందో చూసావా అక్క? అమ్మా, మా వల్ల మీరు గొడవ పడద్దు. మేం వెళ్ళిపోతాం. అవును, మా కోసం మీరెవరు ఏ ఇబ్బంది పడవసరం లేదు. అమ్మా, పదే వెళ్ళిపోదాం. ఆగమ్మా. పూజ, అనవసరంగా నువ్వు మాట పెంచి గొడవని పెద్ద చేయకు. నేనే మీతో గొడవ పడట్లేదు అత్తయ్య. వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోండి అంటున్నాను. ఆహా, మాకంటే వాళ్ళే ఎక్కువ అనుకుంటే వాళ్ళనే ఉండమను. మేమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. ఏ అక్క? అవును, చెప్పవే. వాళ్ళని పంపిస్తావా? మమ్మల్ని ఇల్లు వదిలి వెళ్ళిపోమంటావా? వెళ్ళిపోండి అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.